Do I want to step into the place where God wants me to step in? My word shall not pass away. నువ్వు క్లెయిమ్ చేసుకునే స్థలం. నాలుగు 413 సంవత్సరాల కంటే ఎక్కువే దాదాపు బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొని తన దగ్గరికి నడిపించుకొని వస్తే, యు నో వాట్, గాడ్ లెట్ దెమ్ అవుట్ ఆఫ్ బాండేజ్, నాట్ ఇన్ టు విల్డర్నెస్. He brought them unto himself. The first thing that God ever does is he brings you and me unto himself. మొట్టమొదట దేవుడు చేసేది ఏంటంటే తన దగ్గరికి నిన్ను నన్ను తెచ్చుకుంటాడు. And then he will speak to us. He will instruct us. He will give us guidance. That is exactly what he did for these people. He wanted to give guidance. He wanted to do a lot. Instruct them. వాళ్ళని తీసుకొచ్చి పెడితే, can you believe it? దేవుని ముఖాన్ని వెతకటానికి దేవుడు పిలిస్తే మోషే పైకి వెళితే ఎన్ని రోజులు? They were just waiting for about 40 days. Let's say 39.9 days or whatever. Or maybe 40 plus. It really doesn't matter. See, in bondage, they were there for 400 plus years. బానిసత్వంలో 400 ఏళ్ల కంటే పైనే ఉన్నారు. కానీ దేవుడు ఏదో మాట చెప్తాడంటే వినటానికి 40 రోజులు కూడా ఆగలేకపోయారు. You get into serious trouble when you don't wait upon the Lord. వాళ్ళు రావడం, అక్కడికి పైకి మోషే వెళ్ళడం, వీళ్ళ కింద కొన్నాళ్ళు ఆగేసి పురుగుంటాడు. ప్రతి కంపెనీలో, ప్రతి కమ్యూనిటీలో, ఫ్లాట్స్నా, వెల్ఫేర్ అసోసియేషన్ కావచ్చు, చర్చ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, క్లాస్ రూమ్ కావచ్చు, ఒక పురుగు ఉంటాడు. వాడు చేసే అన్నీ చేస్తాడు, వాడు నవ్వడు, పక్కన నవ్వుతాడు, వాడు సస్పెండ్ అయిపోతాడు. There will be one guy who will question. So this guy started question, maybe, I don't know who it is. 10 Commandments shows something. But anyways, when the people saw that Moses was so long in coming down from the mountain, they gathered around Aaron and said, come, make us gods who will go before us. As for this fellow Moses who brought us up out of Egypt, we don't know what has happened to him. రెండు మూడు విషయాలు ఇక్కడ. ఒకటి, they immediately replaced God. I don't know how people can do that. Don't look at me like that. You've done it, I've done it. మనందరం చేసాము, చేస్తూనే ఉంటాం. We immediately replace God. We start depending upon our intelligence, our wisdom. ఇన్నాళ్ళు బానిసత్వం నుంచి తీసుకొచ్చే గ్రాటిట్యూడ్ లేదు. ఫ్రీడమ్ రాగానే ఆ ఫ్రీడమ్ని ఎలా పదిలంగా పెట్టుకోవాలని తెలియక immediately they say, let's make gods for ourselves. Which means they have abandoned God. ఈ దేవుడితో మాకు సంబంధం లేదు, విసర్జించేశారు ఆల్మోస్ట్. అండ్ దెన్ ఇన్ అదర్ వర్డ్స్ దే సే, మనల్ని బయటికి తీసుకొచ్చాడే మోషే, వాడు దిస్ ఫెలో, హౌ థింగ్స్ జస్ట్ చేంజ్. సార్ 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 అని ఒరే అన్నట్టు అనమాట. అంటే దేవుడు కాదు మనల్ని తెచ్చింది, వీడెవడో. దే డిడ్ నాట్ అక్నాలెడ్జ్ వన్ హూ బ్రాట్ దెమ్ అవుట్. అండ్ ఆల్సో దే సెడ్, లెట్స్ షిఫ్ట్ గాడ్ అండ్ మేక్ అ గాడ్ ఫర్ అవర్ సెల్వ్స్. They had abandoned God. My question to you, and the title of my message today is, have you abandoned God? నీ దేవునైన యెహోవాను నువ్వు విసరించావా, ఎడబాసేవా? All of us. Anytime we give place to anything other than God, you've abandoned them. Anytime you give priority to anything above God, you've abandoned God. నేనా పాస్టర్ గారు దేవుడిని నో 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 నో, లెట్ మీ టెల్ యూ, మనం అందరం చేస్తాము, ఇంకా చేస్తూనే ఉన్నాం. ఎప్పుడైనా కానీ దేవుని కంటే ప్రాధాన్యత దేనికి ఇచ్చినా, వేటికి ఇచ్చినా దేవుని విసర్జించినట్లే. సెకండ్ ప్లేస్ టు గాడ్ ఇస్ నో ప్లేస్. ఈదర్ హీస్ నంబర్ 1 or హీస్ నాట్ దేర్.
అయితే నంబర్ 1 నీ జీవితంలో అయి ఉండాలా, లేకపోతే ఆయన లేడు. అంతేగాని సెకండ్ ప్లేస్ అనేది ఆయనకి లేదు. ఆయన తీసుకోడు, నువ్వు ఇచ్చినా తీసుకోడు. The tragedy of these people was that it was easy for them to abandon God. They've just given up on God. It is discouraging when you read that. How? వాళ్ళ మీద కోపం వస్తుంది, కానీ that's exactly you and I do many times. And there is this word of God which we don't apply. యాక్చువల్గా వాక్యాన్ని మనకు అనుకూలంగా మనకు మంచిగా అనిపించే పోర్షన్స్ తీసుకొని భలే సంతోషపడుతుంటాం. మీరు చూడండి, ప్రతి మార్నింగ్ ఎవడో ఒకడు గుడ్ మార్నింగ్ అని పెడతాడు, దాని కింద ఒకటి ఉంటుంది వాక్యం. అలా చాలామంది వాక్యాలు పెడుతుంటారు. వీళ్ళందరూ చాలామంది వాట్సాప్లో పెట్టాడు, ఎక్కడో ఇంట్రెస్ట్ దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసి పెడుతుంటారు. పోనీ వాడికి వస్తే వాక్యం వాడు ఉంచుకోవచ్చు కదా, నీకెందుకు పంపించాలా? అండ్ యూ వెయిట్ ఫర్ ఇట్ అండ్ యూ థింక్ ఇట్ ఈస్ రబేష్. క్రేజీ పీపుల్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్, అదర్వైజ్ యూఆర్ గుడ్ పీపుల్. సమ్ పీపుల్ వెయిట్. ఈరోజు దేవుడు నాతో నీ మొఖం మాట్లాడాడు, నువ్వు మోకాళ్ళు వేసి నీ బైబిల్ తీసుకొని అయ్యా అని కేకేస్తే నీతో మాట్లాడతాడు. కానీ వాడు ఎవడో పెయిన్ ఇంట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసి నీకు యెహోవా నీకు తోడై ఉన్నాడంటే అనుకుంటున్నాను. That's what's happening to all of us. It is crazy to expect God to speak to you through somebody else when you have an access. నా తండ్రితో నాకు యాక్సెస్ ఉంది, నా తండ్రితో నేను మాట్లాడటానికి మధ్యలో ఇంకోటి మధ్యవర్తి. ఇప్పుడు అభినవ్ హ్యాస్ టు టాక్ టు మీ, యు నో సే నీనాంటీ వుడ్ యూ ప్లీజ్ అంటే, సో ఇన్ ద నేమ్ ఆఫ్ నీనాంటీ హీ కమ్స్ టు. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. సిన్స్ యూ హ్యావ్ అన్ యాక్సెస్, do you have a word of the Lord for you this morning? నీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది కదా, దేవుడు నీతో ఏమైనా మాట్లాడాడా ఈరోజు? వీఆర్ సో కంఫర్టబుల్, మంచి పోర్షన్స్ తీసుకుంటాం. వీఆర్ సో ట్రిప్డ్ ఓవర్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ ప్రియులారా ప్రేమిస్తున్నాడు. ఇదే దేవుడు తంతాడని ఎవడు చెప్పడు. Gone are the days when people preach on sin anymore in churches. పాపము, పాపం వల్ల వచ్చే పరిహారము అవి చర్చెస్లో చెప్పట్లే, రారు చర్చికి. God's going to make you a millionaire, brother. Ooh, He's going to give you promotion. ఎవరెవరికి ప్రమోషన్ కావాలి? చేతులు ఎత్తండి. ఎంత ప్రేమిస్తాడో అంత శిక్షించే. ఎందుకు? ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తాడు. God is very touchy about what we do with our bodies. మన శరీరాలతో మనం ఏం చేస్తామో దేవుడు చాలా టచ్. అది మనందరం చెత్త పనులు చేసేది ఆ శరీరంతో. The fleshly desires are powerful. They can draw you away from God, miles together. While you know God, yet you can go away from God. దేవుణ్ణి ఎరిగి కూడా, దేవుని సొంత రక్షణగా ఎరిగి కూడా, ఒక విశ్వాసిగా ఉంటూ కూడా దేవునికి కొన్ని మైళ్ళ దూరం వెళ్ళిపోవచ్చు. దేవుని సేవ చేస్తూ మైళ్ళ దూరం వెళ్ళిపోవచ్చు కూడా దేవునికి. And although they claimed to be wise, they became fools and exchanged the glory of the immortal God for images made look like mortal men and of birds and animals and reptiles. Therefore God gave them over in the sinful desires of their hearts to sexual impurity for the degrading of their bodies with one another. Can you believe this? మనల్ని కాపాడి రక్షించేవాడే మనల్ని అప్పగించేస్తే there's no end to it. ఇంకా అంటే ఒక స్టేజ్ వస్తుంది, వద్దురా బాబు అంటే మీకు సరిగ్గా అర్థం అవ్వాలంటే, సపోజ్ అభినవ్ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి నేను దూకుతా అంటాడు అనుకోండి. వద్దు నాన్న లాగుతాం, వద్దు నాన్న 5 నిమిషాలు చెప్తాం, 10 నిమిషాలు. ఎవడికి టైం ఉంది? లేదు నేను దూకుతానంటే దేర్ ఈస్ అ పాయింట్ బియాండ్ విచ్ యూ విల్ నాట్ పర్సూ. దేవుడు కొన్ని సంవత్సరాలు పర్సూ చేస్తాడు పర్సిస్టెంట్గా. వద్దు నాన్న జోయల్ ఆ పని చేయొద్దు, జోయల్ అలా మాట్లాడొద్దు, జోయల్ అక్కడికి వెళ్ళొద్దు. He would talk, he would continuously tell us that's not right, you know it's not right, you know it's not right, but yet you go after it. God saying don't, but there comes a time, scary, there comes a time when God says I let go, I will give you up,
యు నాట్ వర్ది ఫర్ కింగ్డమ్. రాజ్యానికి, దేవుని రాజ్యానికి నువ్వు సరిపడవు. ఐ విల్ గివ్ యూ అప్. నేను తుచ్చమైన అభిలాషలకు ఆయన వారిని, ఓ మై గాడ్, దేర్ ఇస్ నో రిటర్న్ ఆఫ్టర్ దాట్. దేవుని సత్యాన్ని ఒక అబద్ధానికి మనం ఎక్స్చేంజ్ చేస్తుంటాం. They have become filled with every kind of wickedness, evil, greed and depravity. They are full of envy, murder, strife, deceit, malice, and they are gossips, slanderers, God-haters, insolent, arrogant and boastful. They invent ways of doing evil. They disobey parents. They invent ways of doing evil. చెడ్డ పనులు కొన్ని ఉంటాయి, కానీ చెడ్డ పనులు బహు చెడ్డగా చేయట కొంతమంది ఇన్వెంట్ కూడా చేయగలరు. And imagine all this being watched by God. Scary. ఏదో 4 మాటలు చెప్పేసి దాటేసి, నో 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 నో, వెయిట్ వెయిట్ వెయిట్. నీ 4 మాటలు ఆయన వింటున్నాడు, నువ్వు దాటేస్తున్నాను అనుకుంటున్నావు. నేను దాటనట్లేదు, అప్పగించేస్తున్నాడు ఆయన. They are senseless, faithless, heartless, although they know God's righteous decree that those who do such things deserve death. They not only continue to do these very things, but also approve of those who practice them. మనందరం తప్పులు చేస్తున్నామా లైఫ్లో? ఏదో ఒక తప్పులు చేస్తున్నామా? మనకు తెలుసు తప్పని, మళ్ళీ ఎందుకు చేస్తుంటాం? పొంచి చేసాము, చేయకూడదు, మళ్ళీ ఎందుకు చేస్తున్నాం? మళ్ళీ why are you testing God? Why am I testing God? Why are we all testing God? Why? అంటే ఆయన ప్రేమ స్వరూపి, కనికరం కలిగిన దేవుడు. ఎన్నాళ్ళు తెలియకుండా కాళ్ళ కిందకి నీళ్ళు వచ్చేస్తాయి, జాగ్రత్త. It takes God to put you in level. It takes more of God for you to endure in that level. ఒక స్థాయికి ఎదగటానికి, ఒక స్థాయికి రావడానికి దేవుని సన్నిధి, దేవుడు కావాలి. ఆ స్థాయిలో నిలబడి ఉండటానికి మరింత దేవుని సన్నిధిని కావాలి. యూ కాంట్ సే ఐ హావ్ అరైవ్డ్. వాళ్ళదే కదా, వీ హ్యావ్ అరైవ్డ్, లెట్ us abandon God. వచ్చేసాము, వేరే దేవుళ్ళను మనం తయారు చేసుకుందాం. ఫర్ ఆల్ ఆఫ్ us money could be a big God. కొనేద్దాం, చేద్దాం, రీప్లేస్ చేసేద్దాం. హే చిల్. క్షణం పట్టదు. బాగా డబ్బులు ఇట్లా పోయిన వాళ్ళు ఉన్నారు, ఓవర్ నైట్. క్షణం పట్టదు టు బికమ్ అ పాపా. ఎవ్రీథింగ్ కుడ్ బి లాస్ట్, బట్ యువర్ ఇంటిగ్రిటీ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ రిమైన్స్. దెన్ దిస్ క్వశ్చన్ ఇస్, వై డూ వీ ఫాల్ టు సచ్ అ లో లెవెల్ ఇన్ లైఫ్? వెన్ వీ అబాండన్ గాడ్ వీ విల్ ఫాల్. దేవుని విసర్జించి విల్ఫుల్గా, ఇంటెన్షనల్గా ఆయనకి ఇష్టం లేని చేస్తూ కంటిన్యూ చేసినప్పుడు వీ ఫాల్ టు సచ్ గ్రేట్ లెవెల్స్, అండ్ అల్టిమేట్లీ వీ రీప్లేస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ ద సిన్ ఆఫ్ దిస్ వరల్డ్. అలా చేస్తూ దేవుని సన్నిధిని ఈ లోకపు పాపంతో రీప్లేస్ చేసేస్తాం. అబద్ధాలు చెప్తారు, పెళ్ళైన తర్వాత అబద్ధాలు ఇంకొంచెం ఎక్కువ చెప్తారు, కొంతమంది చెప్పాల్సి వస్తుందని. When we know that it is wrong, why do we continue to do it? Because slowly and steadily, ఫస్ట్ అబద్ధం చెప్పినప్పుడు భయం వేస్తుంది, ఫస్ట్ తప్పు చేసినప్పుడు భయం వేస్తుంది. 4 రోజులు పోతే అదే అబద్ధం, అదే తప్పు జరిగిపోతూ ఉంటే పెద్ద భయం అనిపించదు. మనందరము దేవుని విసర్జించడానికి, లేకపోతే టు అబాండన్ గాడ్ అండ్ వాక్ అవే ఫ్రమ్ గాడ్ దో నోయింగ్ గాడ్ ఇస్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్. ఇదంతా దీనికి కారణం ఏంటంటే దేవుడు అంటే భయము, భక్తి తగ్గిపోయింది. డస్ గాడ్ వాంట్ us to fear him? దేవుడు అంటే మనం భయపడాలని ఆశపడుతున్నాడా, లేకపోతే ఆయన ఉద్దేశం ఏదై ఉన్నదా, ఆయన కోరుతున్నాడంటే? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వర్డ్స్. అంటే ఫస్ట్ నువ్వు దేవుడైన యెహోవా అంటే నువ్వు, ఇట్స్ నాట్ స్కేర్డ్, బీ స్కేర్డ్, అది కాదు. అసలు అది కూడా ఉంది, అది చెప్పరు, అది కూడా ఉంది.
పైకి మోషే వెళ్ళారు, కిందంతా దే వర్ జస్ట్ వాంటింగ్ టు హ్యావ్ అనదర్ గాడ్ అండ్ ఆల్ గాడ్స్. దెన్ గాడ్ వుడ్ హ్యావ్ బీన్ కన్వర్సింగ్ విత్ మోసెస్. అరే మోషే, ఇంత కష్టపడి నేను వాళ్ళని తీసుకొస్తే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు బిహేవ్ చేస్తా. చూడరా, నాకు ఇవ్వాల్సిన ఆఫరింగ్ పీస్ ఆఫరింగ్స్, నాకు ఇవ్వాల్సిన థ్యాంక్ ఆఫరింగ్స్ వాళ్ళు చేసుకున్న దేవుళ్ళకి నువ్వు ఒక్కసారి తప్పుకో, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా, నిన్ను ఒక పెద్ద జనంగా. మోసెస్ హ్యాడ్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, గ్రేట్ ఆపర్చునిటీ టు జస్ట్ బికమ్ ద మోస్ట్ ఫేవరెట్ అండ్ ద మోస్ట్ బ్లెస్డ్. God says just move. అంటే దాని అర్థం ఏంటి? అంతగా ప్రేమించి సముద్రాలనే తెరిచి వాళ్ళకు ఒక 10 మిరకల్స్ చేసి తొలిచూలులను కూడా అక్కడ హతమర్చి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఎలిమ్ దగ్గరికి తీసుకొచ్చి ఒక ఓయాసిస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఫీడ్ చేసి వాళ్ళని ఆయన దగ్గరికి సినాయ్ హోరేబ్ ఆయన దగ్గరికి తెచ్చుకొని మనసారా మాట్లాడదాం అనుకొని మాట్లాడుతుంటే పైన కింద వీళ్ళు ఈ పని చేస్తే ఆయన ఏమంటాడు? ఒక్కసారి అదే దేవుడు ఇప్పటికి కూడా ఉన్నాడు. ప్లీజ్, మన కోసం ఎవరో ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడన్నా వాళ్ళ దగ్గర నేను ఒక్కసారి తప్పుకో అన్నాడు అనుకో, విజ్ఞాపన చేసేవాళ్ళు నీకు నాకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇఫ్ సంబడి ఈస్ ప్రేయింగ్ ఫర్ యూ, ఇట్ ఈస్ గుడ్. ఆల్ యువర్ హస్బెండ్స్ గుడ్ ఇఫ్ యువర్ వైఫ్స్ ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. వైఫ్స్, ఇట్స్ గుడ్ ఇఫ్ యువర్ హస్బెండ్స్ ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. బికాస్ దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ ద గ్యాప్. ఆ గ్యాప్లోకి వచ్చి, my God, please Lord, and God is relenting and relenting. There will come a time you and I have to be extremely cautious. Psalm 96:9 says, worship the Lord in the splendor of his holiness, tremble before him all the earth. అది ఉందా మనకి? ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చాం మనం, ఆయన are we trembling in his presence? But he expects us to do that. He says, be careful, you're coming to my presence. నీ సొంత ఇంట్లో నువ్వు ప్రార్థనకి కూర్చున్నా, అది వ్యక్తిగత ప్రార్థన కావచ్చు, ఫ్యామిలీ ప్రేయర్ కావచ్చు, నువ్వు ఎక్కడ ఎప్పుడు కూర్చున్నా నువ్వు నా సన్నిధిలోకి వచ్చేటప్పటికి, అంటే మన లాంగ్వేజ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వణుకుతోటి, అంటే ట్రెంబ్లింగ్ అంటే ఇట్లా ప్రభా. నో, ఇట్స్ నాట్ ద స్కేరీ ట్రెంబుల్. It's a tremble out of reverence. అమ్మో దేవుడు అనిపిస్తుందా మనకి? అది లేకపోతే you've lost God. I would rather focus on reverence than relationship. Relationship with God is important, but reverence for God is more important. నాకు ఎంత ఫ్రెండ్లీ అది కాదు నాకు పాయింట్. నేను ఎంత గౌరవిస్తాను దేవుణ్ణి, భయము భక్తి వణుకుతాడు. వాక్యం చెప్పేవాడికి కూడా క్యాజువల్, వినేవాళ్ళకి క్యాజువల్, గుడికి వెళ్ళేవాడికి క్యాజువల్, వెళ్ళనోడికి క్యాజువల్. గాడ్, దే జోక్ అబౌట్ గాడ్, లాట్ ఆఫ్ జోక్స్. ఈ మధ్యకాలంలో చాలా జోక్స్, దేవుడి గురించి జోక్స్. ఆ జోక్ విని మీరు నవ్వితే మీరు కూడా పాలి భాగస్తులు అయినట్టు లెక్క. Jesus himself delighted in the fear of the Lord. Isaiah 11:2-3 says, Jesus himself delighted in the fear of the Lord. What is the fear of God? The fear of God is not being scared of God, but fearing him out of reverence and awe. In the part meer pad ati parishud పరిశుద్ధ నీనా. Oh yes, yes Lord. One more time, పరిశుద్ధం. ప్రభువా. When you worship with reverence and awe, you're not lip syncing, you're not just uttering the words. ఆ మాటలు ఇక్కడ చదివేయటం కాదు,
పరిశుద్ధం, Lord, you're holy. పరిశుద్ధం నేను, Lord, you're holy. I'm in awe of you. God, you're holy. I mean, each time, any time you recognize the awesomeness of God, it's not your hands that go up, it's your knees that come down. I said something. నువ్వు దేవుని అత్యున్నత దేవుని ఆసమ్నెస్ అలా నీకు ఒకవేళ చిత్రీకరించుకోగలిగితే నీ చేతులు కాదు పైకి వెళ్ళేది, నీ మోకాళ్ళ కిందకు పడుస్తాయి. Your knees will bow. Say, God, you're holy. I'm unclean. I'm unclean. I'm not worthy. Lord, you're holy. That's the fear of God. It's a deep respect for God's holiness, power, and justice. Fear of God involves honoring God above all, recognizing His authority and submitting to His will. దేవుని భయము అంటే ఆయన అన్నింటికంటే ఎత్తైన వాడు, హెచ్చింపబడిన వాడు, ఆయన అధికారం ఉన్నవాడు, ఆయన చిత్తానికి సంపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకుంటూ చేసేది. అది ఫియర్ ఆఫ్ గాడ్. ది ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫౌండేషనల్ టు అ గాడ్లీ లైఫ్. దైవికమైనటువంటి జీవితానికి పునాది అయి ఉన్నది దేవుని భయము అనేది. వితౌట్ ఫియర్ ఆఫ్ గాడ్ వీ డ్రిఫ్ట్ ఇన్ టు డిస్ఒబీడియన్స్ అండ్ ప్రైడ్. దేవుని భయమే లేకపోతే అవిధేయత, గర్వము వచ్చేస్తాయి. ఫియర్ ఆఫ్ గాడ్. మన పిల్లల్ని ఫియర్ ఆఫ్ గాడ్లో పెంచుతున్నామా? ఫస్ట్ మనం పెరగాలి, మనం జీవించాలి దేవుడి భయం. వాళ్ళు మనల్ని చూసి దేవుడు అంటే భయభక్తుల్లో పెరుగుతారు. తర్వాత వాళ్ళు పెరుగుతున్నట్టు చూడ, రే బయలు ప్రార్థన చేసుకున్నా, ఐ ఏబుల్ టు స్పెండ్ టైం విత్ గాడ్. ఏం మాట్లాడాడు దేవుడు? తప్పునానా? దేవునికి దేవుడు మెచ్చడు. తప్పునానా? దేవుడికి నచ్చదు. తప్పునా? God is our standard. The word of God is the standard. నీకు ఇష్టమైనట్టు కాదు, దేవునికి ఇష్టమా లేదా అనేది పాయింట్ అక్కడ. ఎందుకంటే నా జీవితం ఆయన జీవితం, ఆయన ఇచ్చినటువంటి ఆయన భిక్ష పెట్టాడు కాబట్టి. హే, సో just see, if you and I have fear of God, we would rush to His sanctuary. If you can catch a flight in time, I know all of you know, you have to go at least 1 hour, 1.5 hours before your flight time, because there is a security check. There's a check-in procedure. ఒక ఫ్లైట్ ఎక్కడానికి 1 గంటన్నర ముందు వెళ్ళిపోగలిగితే, గంటన్నర ముందు కాదు, 5 నిమిషాల ముందు కరెక్ట్ టైంకి గుడికి రావడానికి మనకు ప్రాబ్లం అయిపోతుంది. బికాస్ అవర్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. దేవుడు అంటే భయము, భక్తి, వణుకుంటే that will happen. అలా మనం పెరిగితే పిల్లలు కూడా అలాగే పెరుగుతారు. Psalm 111:10 says, it says, the fear of the Lord is the beginning of wisdom. నిజంగా భయము, భక్తి ఉంటే దేవుడు అంటే we will be wise people. The fear of the Lord leads to discernment, understanding, and righteous living. The fear of the Lord leads to life, safety, and satisfaction. We don't understand it. Proverbs 19:23 says, the fear of the Lord leads to life. ఒక జీవము కలిగిన మనిషిగా, జీవించే మనిషిగా, మంచి జీవితాన్ని నువ్వు అనుభవించే మనిషిగా ఉండాలి అంటే బేసిక్గా నీకు దేవుడు అంటే భయం. Proverbs 19:23 says, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. There is safety. The fear of God is not being scared of God. అంటే అమ్మో ఆ భయం కాదు, అమ్మో దేవుడు. You got the point? The fear of God is not the scare of God. Actually, the fear of God is the fear of being away from Him. John Bevere said this. The fear of God is the fear of being away from God. దేవునికి నేను దూరం అయిపోతానేమో అని భయపడతా. అది దేవుడు అంటే భయం ఒక రకంగా. అమ్మో నేను ఇలా చేస్తే దేవునికి దూరం అయిపోతానేమో. The presence of God would leave you in a fraction of a second. దేవుని సన్నిధి ఒక ఫ్రాక్షన్లో వెళ్ళిపోతుంది. ఒక ఫ్రాక్షన్ నీకు తెలియదు. యూ విల్ నాట్ నో ఇట్. మనం కనిపిస్తుంది ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, వివరాబా షటారామా. నో నో నో, ఇట్స్ నాట్ ఓకే. జస్ట్
leaves you. And you won't know. Samson కట్టుకుని ఎప్పటిలాగానే ఏం పర్లేదు, ఐఎమ్ గుడ్ అనుకున్నాడు. ఎప్పటిలాగానే ఇది వరకు మునుపటి వాళ్ళే వారు వచ్చారు. The Philistines came as they came earlier, and then they were trying to hold him, and he says, let me bring. Doesn't work out. See, oh, what happened? Presence of God left. Even while he was asleep, the presence of God left him while he was in the lap of the wrong person. Terrible. The fear of God leads to life and safety. దేవుడు అంటే భయం ఉంటే, నీకు ప్రొటెక్షన్ కావాలా, ప్రభా నాకు ప్రొటెక్షన్ కావాలి అడగాల్సిన పని లేదు. నీకు దేవుడు అంటే భయం ఉంటే, నాకు భయం ఉంటే మనకు ప్రొటెక్షన్ ఆటోమేటిక్. ఇట్స్ లైక్ ఇఫ్ యూ ఫియర్ గాడ్, యు ఆర్ కవర్డ్. And then he says, I will go before you. I will go before you. నీకు విరుద్ధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు అని ఎందుకన్నాడు? పహలే ముझे छूना पड़ेगा. You want to touch my son? Touch me, says your Father in heaven. And then వెనకాలే ఉంటుంది, surely goodness and mercy. కృపా కనికరము. సో యూఆర్ కవర్డ్. ఎప్పుడు? when you fear God. ఏం చేయాల్సిన పనిలే. ఉపవాస ప్రార్థనలు చేస్తే ప్రియులారా లేదు. బైబిల్లో క్లియర్గా దేవుడు అంటే భయము, భక్తి, వణుకు ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. మనం ఏం చేస్తామంటే ఉపవాసం మనం ఏదో గెలుచుకుంటానికి ప్రయత్నం. ప్రొటెక్షన్ ఈజ్ ఎ గ్యారంటీ ఫర్ దోస్ హూ ఫియర్ గాడ్. You don't have to fast and pray and ask God to protect you. He says, just fear me. The fear of the Lord brings blessing. Psalm 128:1. యెహోవా యందు భయభక్తులు నడుచు వారందరూ ఆశీర్వదింపబడుదురు. అదనమాట ధన్యులు అంటే. You want blessing? Fear God. You want protection? Fear God. You want provision? Fear God. You want supply? Fear God. You want sustenance? Fear God. You want understanding? Fear God. You want direction? Fear God. You want secrets of heaven to be unraveled to you? Fear God. Simple. We lack the fear. All of us, including me. I'm also a human being. The fear of the Lord prolongs life. How many of you want to live long? Healthy. Hallelujah. What will you do living long? I will like to live only as long as He wants me to live. నా టైం అయిపోయిన తర్వాత ఒక్క క్షణం కూడా ఉంటాను అనవసరం. మీరు ఉండండి కావాలంటే. ఆయన మనం ఎప్పుడైతే టైం అయిపోయిందంటే అప్పుడు వెళ్ళిపోవటం, అంత సుఖం ఇంకోటి లేదు. దాని తర్వాత ప్రాబ్లం ఎక్స్టెండెడ్ లైఫ్. అది మీకు తెలుసు, ప్యాచ్ వర్క్ అవుతుంది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ప్రొలాంగ్స్ లైఫ్, బట్ ద ఇయర్స్ ఆఫ్ ద వికెడ్ విల్ బి షార్టెన్డ్. Every physical issue has a spiritual root. ఈరోజు if there is an ill health, if there is an issue, whatever, వెనక్కి తిరిగి ఎక్కడో ఒక స్పిరిచువల్ యు మిస్డ్ యువర్ మార్క్, ఎక్కడో రిథమ్ పోయింది, ఎక్కడో నువ్వు తప్పు కార్డు వేసావు. యూ హ్యావ్ లాస్ట్ యువర్ స్కేల్ సమ్వేర్. Therefore it hit you. And we give credit to the enemy. దుష్టుడు నాకు ఇలా చేయబోయాడు, కానీ దేవుడు నన్ను కాపాడు. దుష్టుడు అసలు నిన్ను ముట్టుకోనే పరిస్థితే రాదు, నువ్వు భయము, భక్తి, వణుకుతో సరిగ్గా ఉండుంటే. So what I tell myself, why did I have to go through this? Somewhere there's a breach in the fear of God. How dare the enemy touch me? How dare the enemy touch you or your children? How dare? ఎంత గుండుండాలో దుష్టుని నిన్ను ముట్టుకోవాలంటే. Somewhere there is a breach where I lost my protection. You lost your protection. We lost our safety. If you have given another phase, it's the extra grace of God saying, hey, at least now you fear me. Thanksgiving meeting పెట్టుకోమని కాదు. When He prolongs life, He's saying, ఒళ్ళు సరి చేసుకొని సరిదిద్దుకొని జీవితాన్ని ఇప్పుడు సరిగ్గా జీవించు. The fear of God brings security and protection. యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం కాదు, నా దేవుడు నాకున్నాడు అనే ఫీలింగ్ ఏం లేదు. వెర్రీ ధైర్యం. ఏంటి? నీకు దేవుడు అంటే భయం ఉంటే చాలు. The fear of God provides sustenance. Psalm 34:9.
యెహోవా భక్తులారా ఆయన యందు శాలరీ వచ్చిన 3వ వారం తర్వాత ఇబ్బంది ఎందుకు వస్తుంది? The bills and the EMIs, brother. No. Why do you have to sell something in order to sustain yourself? Why is there no flow? నిన్ను ఈ లోకానికి పంపించినవాడు, నిన్ను ఇప్పుడు వరకు ఎదిగించినవాడు, నీ తుది వరకు సప్లై చేసి నిన్ను నిలబెట్టుకోగలిగిన సమర్థుడై ఉన్నాడు. సప్లైలో సస్టెనెన్స్లో ప్రాబ్లం వస్తే దాని అర్థం ఏంటి? దేవుడంటే భయము భక్తి. అది చదువు తల్లి. ఆయన యందు భయభక్తులు ఉంచువారు కిసి చీజ్కి కమి नहीं होगी. ఏమియో దేనికి? నీకు ప్రేమకి కొదు ఉండదు, సంతోషానికి సమాధానానికి కొదు ఉండదు, ఆరోగ్యానికి కొదు ఉండదు, నిధులకు కొదు ఉండదు, రిలేషన్షిప్స్కి కొదు ఉండదు, శాంతికి కొదు ఉండదు, సమాధానానికి కొదు ఉండదు, ఏ బట్టలకి కొదు ఉండదు, తిండికి కొదు ఉండదు. ఇవన్నీ కొదువులు ఇబ్బందులు వస్తున్నాయంటే దేవుడు అంటే భయము లేక. The fear of God gives us deliverance from fear of man. మానవుడు అంటే భయం. The greatest scare is the scare of death. But the fear of God will overpower the scare of death. మరణం అంటే చాలా మందికి భయం. మరి ముఖ్యంగా చాలా రోజులు బతకాలనుకున్నవాడికి భయం. The fear of God delivers us from the fear of man. Matthew 10:28 says, the fear of God delivers us from the fear of man. మత్తయి 10:28. And then the fear of God includes awareness of eternal judgment. Ecclesiastes 12:13 and 14. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థ మానవ కోటికి ఇదియే విధి. If you want to be delivered from everything that is evil in this life, your duty is to fear God. My duty is to fear God. The fear of God is the fear of being away from God. Ammo pogottukuntanemo. The fear of God actually draws you to God. Let me just tell you this. The fear of God draws you to God. దేవుడు అంటే భయం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళతాం, దేవుని నుంచి పారిపోము. We want to run away from God. See, when you're scared of something, you run. కొంతమందిని చీకట్లో చూస్తే భయపడి వెళ్ళిపోతాం మనం. అట్లా కాదు. This is not like that. This is not scare of God. This is fear of. The fear of God draws you. You see, there's a classic case in Exodus chapter 20, where God comes in the cloud and speaks to his people. When they heard God speak and the effects and the echoes of his voice, the vibrations, the reverbs of his voice, they got scared and they ran away from God. And they said something to Moses. మోషే ఏమంటారు? పరిగెత్తి వెళ్ళిపోయి ఉంటారు. మోషే నువ్వు మాట్లాడు, మేము వింటాం. అమ్మో, దేవుడు కానీ మాతో మాట్లాడితే హే, దేవుడు నీతో మాట్లాడితే బ్రతికుంటావు. దేవుడే కానీ నీతో మాట్లాడితే నీకు చావెందుకు వస్తుంది? జీవము కలిగిన దేవుడు నీకు జీవమే పోస్తాడు కానీ మరణాన్ని ఎందుకు ఇస్తాడు? They were scared of God because they did not revere God, they did not have a connection with God, they did not have a relationship with God, they lacked intimacy with God. అప్పుడు ఏమంటాడు మోసెస్? ఏం చేస్తాడు? చాలా మంచి మాట ఉంటుంది ఇక్కడ. భయపడొద్దు అంటాడు ఫస్ట్. అదే భయపడొద్దు అంటాడు, ఆయన భయం మీకు కలగాలంటాడు. అదేంటది? భయపడు. దేవుడు అంటే డోంట్ గెట్ స్కేర్డ్ అని. డోంట్ గెట్ స్కేర్డ్. యాక్చువల్లీ ఆయన ఎందుకంటే మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు. నీకు భయము భక్తి వణుకు ఉందా? కెన్ యూ బిలీవ్ దట్? God came to test the fear of people if they revere him or not. ప్రజలు ఎక్కడున్నారు? దేవుడితో కనెక్షన్ లేనోడు దూరంగానే ఉంటాడు. The fear of God draws you to God. మోషేకి దేవుడు అంటే, ఆ ప్రజలందరికీ దేవుడు అంటే భయం వేసేసింది. They were scared. పరిగెత్తి వెళ్ళిపోయారు. మోషేకి దేవుడు అంటే భయం. వావ్, ఓ మై గాడ్, awesome God, awesome God.
హీ వాజ్ జస్ట్ ఫ్లాబగాస్టెడ్. అండ్ దెన్ ఆ భయం ఏం చేస్తుంది? ఇట్ టేక్స్ యూ టు గాడ్. The real fear of God will always draw you to God. Even when you make a mistake. దావీదు ఆ తప్పు చేశాడు. అంత పెద్ద తప్పు చేసిన తర్వాత చేసిన పని ఏంటి? దాక్కోలేదు, తల దాచుకోలేదు. ఆయన దేవుని సన్నిధికి, అంటే దేవుణ్ణి ధిక్కరించి దేవునికి వ్యతిరేకంగా చేసిన వాడు దేవుని నుంచి భయపడి దూరం వెళ్ళిపోవాలి కదా. కానీ ఏం చేస్తున్నాడు? దేవుడు అంటే భయము, భక్తి ఉన్నవాడు తప్పైపోయి నీకు దండం పెడతాను కర్మ. దట్ ఈస్ ద ఫియర్ దట్ గాడ్ వాంట్స్ us to have. Our children are too dignified. అది దేవుడు భయం అంటే తెలీదు, ఆ అమ్మాయికి దేవుడు భయం అంటే తెలీదు. We have become providers for them. My assets are this. మా నాన్న పోయిన పర్లేదు, నాకు ఇన్ని అసెట్స్ ఉన్నాయి. పక్కన ఎవడో చెప్తాడు కుచ్ బి నేరే ఉదర్ ఇన్వెస్ట్ కర్ ఇది. ఒక్క క్షణం పట్టదు, everything to go. Malachi 3:16 says, then those who feared the Lord talked with each other, and the Lord listened and heard. ఒకరితో ఒకరు are you able to understand? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పైనుండి మీరు ఇద్దరు ముగ్గురు ఎవరన్నా దేవుడు అంటే భయం ఉన్నవాళ్ళు కలిసి మాట్లాడుకుంటుంటే, అరే క్యా బాత్ కరే జరా సునేంగే చలో, I want to listen to. He's not eavesdropping. He's not after wanting to know what you'll say. He's so delighted. ఎంత డిలైటెడ్. నేనంటే భయం కలిగిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నారా, చలో హమ్ భీ జాయేంగే సునేంగే క్యా బాత్ కరే. మై గాడ్, is our life like that? Where God, the Holy One of Israel, would come and listen to our conversation. This does not need ప్రభువా రమ్ము అవసరం లేదు. నీకు భయము భక్తి వణుకుంటే నీ మాటలు వినటానికి ఆయనే వస్తాడు. ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు. ఒక గ్రంథంలో నీ పేరుందా? జీవ గ్రంథం ఒకటి ఉంటుందని మనం విన్నాం బైబిల్లో. దాంట్లో పేరు చాలా సింపుల్గా ఎక్కేస్తే, పశ్చాత్తాపడి ఐఎమ్ సారీ లార్డ్ ఫర్గివ్ మీ, రిపెంటెన్స్ ఉంటేనే, జెన్యున్ రిపెంటెన్స్. ఆయన ఎందు భయభక్తులు కలిగి మామూలుగా మనం బ్రతుకుతూ మాట్లాడుకుంటుంటే, అరే ఇస్కే నామ్ ఉస్మే లిఖ్ దే. వెన్ గాడ్ వాంట్స్ టు ఫేవర్, అరే ఓ బుక్కోలో నీకు దయా కటాక్షం ఫేవర్ చూపించాలనుకో, గాడ్ సేస్ ఆ బుక్ చూడు, ఆ బుక్లో పేరుందా? ఇట్స్ లైక్ అ కూపన్. You got it. అడుగుడి, ఎవడు పడితే వాడు ఏది పడితే అది అడిగితే ఇవ్వడు. ప్రభా మీరు అన్నారు కదా మీ వాక్యంలో, బుద్ధి లేనివాడు తక్కిన వాక్యం కూడా చదువుకో అంటాడు దేవుడు. నువ్వు నేను క్రీస్తుని అంగీకరించిన దగ్గర నుంచి వీఆర్ అన్ ఎక్స్పెండిచర్ ఆన్ ద ఎక్స్చెకర్ ఆఫ్ అ హోలీ గాడ్. ఆ హెవెన్ ఎకానమీ మీద మనం ఒక పెద్ద బర్డన్, ఊరికే అన్నీ ఇచ్చేస్తుండాలి దేవుడు. బట్ హియర్ ఇస్ వెరీ క్లియర్. హీ సేస్ భయభక్తులు కలిగిన వాళ్ళకి సో మీకు నాకు ఈరోజు మనకు తెలిసిన ఓ బుక్ ఉంది, పక్కన చెప్పి ఓ బుక్ ఉందండి, ఓ బుక్ ఉంది, దాంట్లోకి ఎక్కు. ఊరికే హడావుడి చేసి ఇక్కడ టక్కేసి హడావుడి చేయటం కాదు, ఆ బుక్లోకి ఎక్కాలి మనం. వై థింగ్స్ హ్యాపెన్. జడ్జెస్ 21:25. ఆ దినంలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా తించవచ్చు. మనకేంటంటే యోర్ గాడ్ ఈజ్ నాట్ యువర్ కింగ్. దట్స్ ద ప్రాబ్లం. Who is the king? The king is Adonai, the Lord who rules over you. దేవుడు ఉన్నాడు నీకు, కానీ ఆ దేవుడు నీ రాజే లేడు. ఆ రాజుగా కానీ నీకుంటే నిన్ను పరిపాలించేవాడు ఆయనే అయి ఉంటాడు. And you are not a subject, you become a son of the king. So you will have a princely life. It's time that we get back God as the king of our lives. Proverbs 14:12 ఒకసారి he says, ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు. మనకిప్పుడు బాగానే ఉంటుంది, బట్ టువర్డ్స్ ది ఎండ్ it could prove to be disastrous. There's a way that seems right to a man, but in the end it leads to death. We need to get back to the king.
I just said something very dangerous from Jeremiah 2:17 and when you abandon him, నీకు బాధ రాకేమవుతుంది అంటే నీ సస్టైనర్, నీ ప్రొటెక్టర్, నీ ప్రొవైడర్, ఆయన అంతటినీ, నీ డెలివరర్ని నువ్వు విసర్జించి నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతుంటే నీ ప్రాబ్లమ్స్ నువ్వు రచించుకున్నట్టే లెక్క. While we defile ourselves with the things that God detests, God no longer holds back the consequences of our sins. This is the most dangerous thing I want. వద్దు 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 అని చేసింది తప్పు చేస్తూ ఉంటే ఎవ్రీ సిన్ హ్యాస్ అ కాన్సిక్వెన్స్. ప్రభా నన్ను క్షమించు ప్రభా, అయిపోయింది అనుకున్నది, బట్ దెర్ ఇస్ అ కాన్సిక్వెన్స్. ఎవ్రీ సిన్, ఐఎమ్ నాట్ స్కేరింగ్ యూ, బట్ దట్స్ ద ట్రూత్. నువ్వు నేను చేసే ప్రతి పాపానికి కొన్ని పరిణామాలు ఉంటాయి. నువ్వు హృదయాంతరంగం నుంచి పశ్చాత్తాపంతో క్షమాపణ వేడుకున్నప్పుడు ఆ పరిణామాలు కూడా తుడిచివేస్తాడు దేవుడు. ఆ పాపంతో ఉన్న గిల్ట్ని కూడా తీసివేస్తాడు దేవుడు. కానీ అది అయిన తర్వాత నువ్వు నేను ఇంకా పాత బాటలోనే కొనసాగుతున్నట్లయితే ఆ పరిణామాలు తుడిచేయటం అనే పని హోల్డ్ చేస్తాడు. Which means probably you and I would be forgiven, but we will face the consequences. బహుశా నువ్వు నేను క్షమించబడతాం, అయ్యా నన్ను క్షమించు ప్రాధేయపడితే. బట్ ఇఫ్ ఇట్ హెస్ గాన్ బియాండ్ ఎ సర్టన్ లిమిట్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ విత్హోల్డ్ చేసేసాడంటే అది తోడటం అనేది ఎవడు చూడలేదు, ఎవడు వింటలేదు. బీ కేర్ఫుల్. ద కాన్సిక్వెన్స్ ఇస్ టెరబుల్ క్యాప్టివిటీ టు సిన్ దట్ ఈస్ నెవర్ సాటిస్ఫైడ్. తుచ్చమైన అభిలాషలకు దట్స్ ఎ సీరియస్ కాన్సిక్వెన్స్. ఈ పరిస్థితి నుంచి నేను బయటపడగలనా? ఎస్, దర్ ఇస్ స్టిల్ ఛాన్స్. లేకపోతే ఎందుకు మాట్లాడతాడు వాళ్ళు? ఈరోజు మనతో ఇది మాట్లాడాడంటే నీ పేరు పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్త, దేవుడు అంటే భయము భక్తి వణుకుతోటి వేడిగా ఉండమన్నాడు. లేకపోతే ఏమన్నాడు? చాలా అసహ్యంగా ఉంటుంది, అది చదవను నేను. కింగ్ జేమ్స్ ఇంగ్లీష్లో స్టైల్, ఐ విల్ స్ప్యూ దీ ఫ్రమ్ మై మౌత్. తెలుగులో చదివితే అస్సలైన అర్థం వస్తుంది అది. ఐ డోంట్ నో ఇఫ్ ఎవర్ యూ స్పాట్ అండ్ దెన్ పిక్డ్ ఇట్ అప్. ఇఫ్ గాడ్ స్పిట్స్, ఈవెన్ ద డెవిల్ విల్ నాట్ పిక్ యూ అప్. You become a desolate. You become abandoned. You become an orphan while you have everything and everybody. All you need is fear of God. దేవుడు అంటే భయం. నేను చేస్తున్న పని దేవునికి ఇష్టం, నేను మాట్లాడే మాటలు దేవునికి ఇష్టం. భయం. వ్యాపారం చేసేటప్పుడు కూడా సరిగ్గా చేస్తున్నాను, భయం. ఉద్యోగం సరిగ్గా చేస్తున్నాను, భయం. మాట్లాడారు, భయం. భార్యకు భయపడినంత దేవుడికే భయపడలేదు. భయం. You know what? We have gotten used to greasy grace. We got used to greasy. You know what greasy grace is? Greasy grace is misapplication of the original grace. Grease ante telsa? We always misapply grace in order to flirt with sin. Greasy grace is using grace to flirt with sin. How far can I go flirting with sin? We try to take that, rope and go. It's almost like we're falling, we don't realize. Some of us are walking on thin line. This morning I want to tell you, you're walking on the edge. It doesn't take long before you slip and fall. Many of us, we have God, we have everybody on our side, we have God, but you're like, some stupid fellows take selfies on the edge. Have you seen? So, and the Lord has been pulling you. I'm on the edge, okay? This is where
You see, we walking, all of us are walking on the edge. అదేదో గట్టిగా పట్టుకొని పడనీయకుండా ఉంచుతున్నాడు కాబట్టి ఏదో అక్కడ ఆగుతున్నాం. బట్ వీఆర్ ఆల్ ఫ్లర్టింగ్. ఇదంతా ప్రపంచం అనుకోండి. ఇట్స్ లైక్ with the world, but somewhere God is holding still. అందుకే నువ్వు ఇంకా పడలేదు. It's time we get back to the fear of the Lord. ఇంతగా ప్రేమించి ఇంత దూరం తెచ్చిన దేవుడు ఆయన గుండెల మీద గుద్దుతూనే ఉన్నావు. నీ మాటలు, నీ జోక్స్, మన ప్రవర్తన, వీఆర్ టేకింగ్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. చాలా చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం. దేవుడు అంటే ప్రేమ ఉంది, భయం లేదు. మనకు భయం లేదు కాబట్టి మన పిల్లలకి భయం నేర్పించట్లేదు. లేకపోతే ఇప్పుడు వరకు వాడు రక్షణ ఎందుకు పొందలే? లేకపోతే ఇప్పుడు వరకు దేవుని కొరకు సమర్పించుకొని ఎందుకు ఏం చేయట్లేదు మన పిల్లలు? తెలుసుకుంటాడు, తెలుసు ఏం, ఇట్స్ నాట్ అ బేబీ. You taught him manners. You taught her manners. You taught them, you educated them. What happened about training them in the fear of God? ఆయన ఇచ్చిన రక్షణకి నువ్వేమిచ్చి రుణం తీర్చుకోగలవు చెప్పు? పశ్చాత్తాపడాలి. జస్ట్ క్యాజువల్ చేయదు ప్లీజ్. పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయా. ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా. ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయా. ఎంతో కృపను చూపినను దీవించినావయా. ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా. నా పాప శిక్ష శిలువపై భరించినావయా. నా దోషములు గ్రహించి క్షమించినావయా. నా పాప శిక్ష శిలువపై భరించినావయా. నా దోషములు గ్రహించి క్షమించినావయా. ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా. ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా. ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయా. ఎంతో కృపను చూపినను దీవించినావయా. ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా. ఒకవేళ ఇఫ్ దిస్ ఇస్ ద లాస్ట్ డే, హౌ విల్ అవర్ బిహేవియర్ బి? మనం ఏం చేస్తాం?
మనం తీసుకునే మొట్టమొదటి నిర్ణయం ఏంటి? If the Lord calls you by name and says, my son, my daughter, it's time up for you. You need to come to me. What is the only thing that you will do? నువ్వు చేసే ఆ ఒక్క పని ఏంటి? Repent. Come clean before God. Say, God, నాకు ఇచ్చే కొన్ని గడియలు I want to live in the fear of a holy God. మహోన్నతుడైనటువంటి దేవుడు అంటే భయము, భక్తి, వణుకుతోటి నేను బ్రతకాలన్నదే. Maybe that decision could click on the promise that said, if you fear me, I'll prolong your life. That could come to pass in your life. బహుశా ఆ భయము, భక్తి, వణుకును కోరుకుని అలా బ్రతకాలనుకుంటే ఆయన వాక్యంలో చెప్పిన విధానంగా నీ జీవితం పొడిగిస్తాడేమో. ఐ డోంట్ నో. జీవితం పొడిగించబడాలి కాబట్టి భయపడమంటలేదు. నో. ఇదే లాస్ట్ పిలుపు అయితే నీవు దేవుణ్ణి కోరుకోవాల్సిందే. God, I want to come to you as a person who feared God with my name in that book. నేను ప్రభా, నువ్వంటే భయము, భక్తి, వణుకు కలిగినటువంటి మనిషిగా, ఆ పుస్తకంలో నా పేరు రాయబడినటువంటి మనిషిగా నిన్ను చేరుకోవాలనుంది. You and I will be forgotten within no time here, but we will be remembered forever there. The choice is yours. How well you will submit to His will depend on your prayer. Take another 60 seconds and pray for yourself. ఆదివారపు ఆరాధన సమయాలు గమనించగలరు. మా అడ్రస్ షమ్మా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ లేదా ద గేట్వే షమ్మా చర్చ్, 3rd ఫ్లోర్, అమృతవాణి బిల్డింగ్, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ ప్రక్కన, సికింద్రాబాద్. మా నంబర్ 9848823148. మా ఈమెయిల్ thegatewayshambachurch@gmail.com.